ఢిల్లీలో క్రియేటివ్ ఎకనామీ ఫోరం 3వ ఎడిషన్ ముగిసింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్లో 2 రోజుల పాటు ఎకనామీ ఫోరం నిర్వహించారు. ఈ ఫోరంలో కళాకారులు, రచయితలు, దర్శకులు, బిజినెస్ లీడర్స్ పాల్గొన్నారు. బిల్డింగ్ క్రియేటివ్ భారత్ను థీమ్గా సాగిన ఈ ఫోరంలో భారత్లో సృజనాత్మకత పెంపు, క్రియేటివ్ బిజినెస్, అందుకు సంబంధించిన పాలసీలపై చర్చించారు. కష్టపడితేనే విజయం సాధిస్తామని టాలీవుడ్ సినీ డైరెక్టర్ తేజు తెలిపారు. తేజ గారి గురించి ఇంట్రడక్షన్ తెలుగు ప్రజలకైతే అక్కర్లేదు కాబట్టి అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తేజ గారు ప్రామినెంట్ డైరెక్టర్, ఇంకా ఏమేమి ఉన్నాయో మనకి ఇప్పుడు ఆయన చెప్తారు. సార్, అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద కాంట్రవర్సీతో స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు మీడియాలో. ఈ హీరోయిన్ అలా చేశారు, ఆ హీరో ఇలా చేశారు, డైరెక్టర్ గారు ఇలా అన్నారు అని. మీరు తెలుగు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు ప్రజలకి ఏం చెప్పను, నేనేమైనా చెప్పాలంటే సినిమా ద్వారా చెప్తాను. ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? ఏమైనా సినిమాలు తీస్తున్నారా? ఇప్పుడు జరుగుతాయి. ఏమైనా చెప్తారా మాకు? అది కూడా చూపిస్తారా? అదే మామూలుగా నేను తీసే సినిమా గురించి ముందు ఎక్కువ మాట్లాడను. ట్రైలర్ వస్తుంది, అది చూసి నచ్చితే సినిమా చూస్తాను. కొంచెం చెప్తే మాకు. నేను మామూలుగా సినిమా ఎప్పుడు ఎవరు పడితే వాళ్ళతో తీసేస్తాను. నాకు రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళే. ఇప్పుడు అలాగే కొత్త వాళ్ళతో ఇంకో సినిమా తీస్తున్నాను. అంటే నాకు పర్సనల్గా నచ్చేది తేజ గారి గురించి ఏంటి అంటే, కొత్త వాళ్ళని ప్రతిసారి ఎవరైనా స్క్రీన్ మీద లాంచ్ అయ్యారంటే కంపల్సరీ వాళ్ళల్లో ఫస్ట్ సినిమా తేజ గారితో చేసే ఉంటారు, మెనీ ఆఫ్ దెమ్ తెలుగు ఫిల్మ్లో. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా మీకు కనిపించాలంటే ఎక్కడ కనిపించమంటారు? అలా ఏం లేదు, అందంగా ఉండాలి, అందంగా ఉండకూడదు అనేది లేదు. నాకు ఫేస్ యూనిక్గా ఉంటే పెట్టేస్తాను. అంటే ఇప్పుడు ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా సార్, అంటే రామ్ కామ్ నడుస్తుంది, లేకపోతే ఇలాగా హారర్ థ్రిల్లర్స్ నడుస్తున్నాయి, హారర్ కామెడీస్ నడుస్తున్నాయి. అట్లా మీరు ఏమైనా స్పెసిఫిక్గా ఇలాంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలని ఏమైనా అనుకున్నారా? అలా ఏమి ఉండదు, ఆడియన్స్ అన్ని రకాలు చూస్తారు. తీసేవాళ్ళు ఒకటి సక్సెస్ అయితే అన్నీ వెనక లైన్ కట్టి అయ్యేది ఆడియన్స్ విల్ సీ ఎవ్రీథింగ్. సార్, ఇప్పుడు క్రియేటర్ ఎకానమీ అని ఇప్పుడు ప్రతిదాన్ని ఎకానమీతో లింక్ చేస్తున్నారు. సో ఎకానమీ బిల్డ్ చేయాలి అని అంటే క్రియేటివిటీ నుంచి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? కొత్తగా సినిమా రంగంలోకి వచ్చి లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్స్లోకి వచ్చే వాళ్ళకి ఎకనామికల్గా చాలా బాధలు ఉంటాయి. మనం సినిమాల్లో కూడా చూస్తాం, కృష్ణానగర్లోను, మధురానగర్లోను తిరుగుతున్నాము అని చెప్పని టెక్నీషియన్స్ని, ఎస్పెషల్లీ ఫిల్మ్ ప్రకటనలో టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా కొంచెము ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ లాగా కూడా చూపిస్తూ ఉంటారు. అంటే సగం ఫ్యాక్ట్ కూడా చాలామంది వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సినారియోస్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఏమేమో బాగా స్ట్రగుల్ అవ్వండి, స్ట్రగుల్ చేయండి. ఆర్ట్, కళ అనేది స్ట్రగుల్లోంచే పుడుతుంది, కడుపు నిండిన దగ్గర నుంచి పుట్టదు. సో మంచిది, స్ట్రగుల్ అవ్వటం మంచిది. సక్సెస్ మంత్ర ఏమంటారు? టాలీవుడ్కి సక్సెస్ మంత్ర ఏమైనా చెప్తారా? సక్సెస్ మంత్ర నేను చెప్పగలిగితే నేను ఫ్లాపులు తిని కదా. మీరు ఏంటి చెప్దామని అనుకుంటున్నారు క్రియేటివ్ ఎకానమీ ఫోరం ద్వారా? వాట్ ఈజ్ ఇట్ ద విజన్ అండ్ మిషన్ యూ వాంటెడ్ టు ప్రమోట్? క్రియేటివ్ ఎకనామిక్ ఫోరం అనేది ఫస్ట్ కొత్తగా వస్తున్న సిస్టమ్. అది దీని గురించి నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు, కానీ సినిమా గురించి, ఆర్ట్ ఫామ్ గురించి, ఎకానమీ గురించి, తక్కువలో సినిమా తీస్తే ఎక్కువ లాభాలు ఎలా తీసుకోవాలి అవన్నీ నాకు తెలుసు. వీళ్ళు ఎవరన్నా నన్ను అడిగితే నాకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు క్వశ్చన్లు వేసి తెలుసుకుంటారని వచ్చా. మీరు క్రియేటివ్గా ఎదగాలి అని అనుకుంటే తేజ గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఎక్కడో ఫాలో అయిపోయి సార్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడిగేసేయండి, సార్ చెప్పేస్తారు, మనం కూడా సక్సెస్ఫుల్ అయిపోతాము. థ్యాంక్ యూ.